ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యాక ఇనిషియల్ డేస్లో ఎలా ఉండాలి? చాలా మంది 90% పీపుల్స్కి ఎలా ఉండాలో చాలా మందికి తెలియదు. ఫ్రెషర్ జాబ్కి జాయిన్ అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ మన విలేజ్ నుంచి నార్మల్ కాలేజీలో చదివి కష్టాలు పడి ఒక జాబ్ అయితే వస్తుంది. అది 20,000 అయినా 30,000 అయినా 40,000 అయినా శాలరీతో మనకు జాబ్ అయితే వస్తుంది. జాబ్లో జాయిన్ అవ్వకముందే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళలో మా ఊర్లో మా నైబర్స్కి 2 మందికి జాబ్ వచ్చింది. వాళ్ళు నాతో కొద్దిసేపు మాట్లాడినారు, ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఉంటుంది జాబ్, ఫస్ట్ జాబ్ అని. నేను చెప్పాను, నాకు తెలిసినంత వరకు నా డీటెయిల్స్ అన్ని చెప్పాను. ఆ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన స్టూడెంట్స్ కూడా తెలుసుకుంటారు కదా అని. స్కిప్ చేయదు ఈ విషయాలు అయితే ఎవరు చెప్పరు. ఎగ్జాంపుల్గా ఒక విలేజ్ నుంచి అమ్మాయి అబ్బాయికి జాబ్ వచ్చింది అనుకో, ఎన్నో కష్టాలు పడి జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ సిటీస్కి వెళ్ళాలి, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పబోతున్న పాయింట్స్ మీరు ముందే తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ది ఏంటంటే కొంచెం భయం ఉంటుంది, దానికి ఈక్వాలిటీగా క్యూరియాసిటీ కూడా ఉంటుంది. సేమ్ మనం కాలేజ్లో, స్కూల్స్లో జాయినింగ్ డే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా కొంచెం అలానే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ భయాలు అవన్నీ తీసుకొని పక్కన పెట్టు, అక్కడ ఏముండదు. నువ్వు ఫ్రెషర్ అంటే ఏమీ తెలియదని మీనింగ్. మీకు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే అన్నీ నేర్పిస్తారు. నీ పక్కన ఉన్న కొలీగ్స్ ఎవరెవరో ఉంటారు, ఎవరు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏ స్టేట్ అయినా ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళే ఉంటారని గ్యారెంటీ ఏం లేదు. కమ్యూనికేట్ అవ్వు వాళ్ళతో, డోంట్ వరీ. మీ కొలీగ్స్ మీకంటే కొంచెం ఫాస్ట్గా ఉండొచ్చు, అది కమ్యూనికేషన్లో అయినా వేరే అన్ని విషయాల్లో అయినా సరే మీకంటే కొంచెం ఫాస్ట్గా ఉండొచ్చు. మీరు వాళ్ళతో ఈక్వల్గా మ్యాచ్ చేయలేకపోతున్నా అని అలా ఏం ఫీల్ అవ్వద్దు. వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు వచ్చిన ఎన్విరాన్మెంట్ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ పెద్ద పెద్ద యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉండరు. నార్మల్గా మిడ్ లెవెల్, స్మాల్ లెవెల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు వీళ్ళతో కంపేర్ చేస్తే. ఏం పర్లేదు, మీకు కొంచెం టైం ఉంటుంది. వన్ బై వన్ అన్ని చేంజ్ అవుతాయి. ఇన్ని చెప్తున్నా నాకే నా ఇనిషియల్ డేస్లో 2021లో జాయినింగ్ టైంలో నాకు కూడా కొన్ని భయాలు ఉండేవి. సెకండ్ది ఏంటంటే లోపల ఎంటర్ అయ్యాక మనం సార్ అని మాత్రం ఎవరిని పిలవద్దు. అది మనకి రెడ్ ఫ్లాగ్, పెద్ద రెడ్ ఫ్లాగ్. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే పేరుతోనే పిలుచు. అఫ్ కోర్స్ హయ్యర్ మేనేజర్స్ అందరూ మోస్ట్లీ ఏజ్డ్ పర్సన్సే ఉంటారు. బట్ అయినా సరే వాళ్ళని సార్ అని మాత్రం పిలవద్దు. బ్రో అని, సార్ అని ఇవేం వద్దు. డైరెక్ట్గా నేమ్తోనే కమ్యూనికేట్ అవ్వు. ఇప్పుడు నార్త్ వాళ్ళు అనుకో, వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఫ్రెషర్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళు టెక్నికల్ పరంగా అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, కానీ ప్రొఫెషనల్ విషయంలో అయితే మన వాళ్ళకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. థర్డ్ది ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంగ్లీష్ అయితే. కార్పొరేట్ లైఫ్లో అయితే టోటల్గా ఇంగ్లీషే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీషే ఉంటుంది. మంచి కాలేజ్లో చదివిన వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఆ ఫ్లో అయితే ఉంటుంది. బట్ చిన్న కాలేజ్లో చదివింటారు కదా మన వాళ్ళు, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా సరే భయపడద్దు. స్టార్టింగ్లో కొన్ని మంత్స్ అంత ఫ్లో అయితే రాదు చాలా మందికి. డోంట్ వరీ, అలవాటు అవుతుంది కొన్ని మంత్స్కి. నువ్వు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండు ఫ్రీ టైంలో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఒకసారి చూడు, మీరు కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ అవ్వండి. ఫోర్త్ ఏంటంటే కన్ఫ్యూజన్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత, అసైన్ అవ్వకముందు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంత ఈజీగా అయితే అర్థం కాదు. కేటీ సెషన్స్ మీన్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్స్ కూడా అర్థం కావు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే ఏమాత్రం అర్థం కాదు. టోటల్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. భయం స్టార్ట్ అవుతుంది. అరే ఏం అర్థం కావట్లేదు, వర్క్ అర్థం కావట్లేదు, ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక, ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామంది ఫ్రెషర్స్కి. ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దు. స్టార్టింగ్లో అవి అర్థం కావు, నో ప్రాబ్లం. ఎక్కడ ఏ పాయింట్లో డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు. అవి అర్థమయ్యేకి కొంచెం టైం పడుతుంది, కొన్ని డేస్ పడుతుంది, కొన్ని మంత్స్ పడుతుంది. మీరు ఫ్రెషర్స్, ఓకే, మీకు ఓన్లీ కాలేజ్ లెవెల్ వరకు మాత్రమే అర్థమవుతుంది. కార్పొరేట్ లెవెల్ అంత ఫాస్ట్గా అర్థం కాదు. అది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. నేను సెకండ్ కంపెనీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెషర్, ఒక అమ్మాయి వచ్చింది మా కాలేజీలోకి, మా కంపెనీ ప్రాజెక్ట్లోకి వచ్చింది. ఈ స్టార్టింగ్లో ఈ కేటీస్, ఇవి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసి భయపడిపోయింది. ఏం అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోయింది ఆ ఎంప్లాయ్కి అయితే. నేను చూసి వెళ్ళి మాట్లాడినా, ఏంటి ప్రాబ్లం అని. చెప్పింది ఇలా, నాకు చాలా అనీజీగా ఉంది, అసలు అర్థం కావట్లేదు. నేను చెప్పేలా, నువ్వు జస్ట్ ఫ్రెషర్ మాత్రమే, అంత ఫీల్ అవ్వద్దు, కొంచెం టైం పడుతుంది. మాకే ఎక్స్పీరియన్స్ ఉన్న మాకే ఏదైనా న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తే అంత ఫాస్ట్గా అర్థం కావు, అంత ఈజీగా అర్థం కావు ఏవి. డోంట్ వరీ, నీకు ట్రైనింగ్ ఉంటుంది. డైరెక్ట్గా సింగిల్గా నువ్వేం ప్రాజెక్ట్ ఏం హ్యాండిల్ చేయలేవు కదా, నో ప్రాబ్లం. జస్ట్ బేసిక్స్ తెలుసుకోవడానికి ట్రై చేయి. స్లోగా నీకే అవన్నీ అర్థమవుతాయని ఇలా చెప్పేశా, ఫీల్ ఫ్రీ అని చెప్పేశా. నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత అనుకుంటా, నాకే ఏదో డౌట్ వస్తే నేనే వెళ్ళి రీచ్ అయ్యా, నాకే డౌట్ క్లియర్ చేసింది. అందుకే చెప్తున్నా, స్టార్టింగ్లో అన్నీ బ్లాంక్గానే ఉంటాయి.
తర్వాత అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ చెప్తుంటే నాకే నా ఫ్రెషర్ డేస్ గుర్తొస్తున్నాయి, ఇనిషియల్ డేస్. ఎంతైనా ఆ డేస్ స్పెషల్. ఫిఫ్త్ది ఏంటంటే బేసిక్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. లైక్ అవుట్లుక్ ఎలా యూజ్ చేయాలి, ఎంఎస్ టీమ్స్ ఎలా యూజ్ చేయాలి అని. కొంతమందికి ఐడియా ఉంటుంది, ఇంకొంతమందికి ఐడియా ఉండదు. ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం మన సీనియర్స్ని అడగకపోవడం మంచిది. కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది అయితే అర్థం చేసుకోలేరు. నా వరకు అయితే నా టీంలో ఎవరైనా ఫ్రెషర్స్ వస్తే వెంటనే నేనే వాళ్ళని రీచ్ అయ్యి అడుగుతుంటా. మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, పింక్ చేయండి అని చెప్తుంటా. ఇవే అని కాదు, కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మనం తెలుసుకోవాలి. లైక్ టీమ్ లీడ్తో ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, మేనేజర్స్తో ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, హయ్యర్ మేనేజర్స్తో ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుందని. ఫ్రెషర్స్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు, అవి మామూలే. బట్ నా సబ్స్క్రైబర్స్కి అయితే అలాంటి మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలి, తెలుసుకోవాలి. నిజం, నేను నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను అప్పట్లో స్కైప్ యూజ్ చేస్తాను. 2021లో స్కైప్లో కమ్యూనికేట్ అవుతుంటే అసలు స్టార్టింగ్లో అసలు స్కైప్ ఎలా యూజ్ చేయాలో నాకు తెలియదు, అర్థమయ్యేది కాదు, నాకు అసలు తెలియదు అప్పుడు. ఇప్పుడైతే ఆ స్కైప్ అయితే లేదు, టోటల్గా స్కైప్ అయితే బ్యాన్ చేసేసినారు. సిక్స్త్ది ఏంటంటే ఈమెయిల్ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్గా ఉండాలి. మన వాళ్ళు మెయిల్ పెడుతుంటారు, ఆ సబ్జెక్ట్ ఉండదు. స్టార్టింగ్లో హాయ్ టీమ్, హలో టీమ్ అది ఉండదు. లాస్ట్లో ఇది ఉంటుంది కదా, బెస్ట్ రిగార్డ్స్, థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని, అది కూడా ఉండదు. డైరెక్ట్గా మ్యాటర్ సెండ్ చేసి ట్రై చేస్తుంటారు. ఆ మ్యాటర్ కూడా ప్రాపర్గా ఉంటుందంటే అది కూడా ఆడ్ లాంగ్వేజ్లో ఉంటుంది, ప్రాపర్ సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎవరు చెప్పిండరు. మీరు అలా చేయొద్దు. అవసరమైతే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. మీరు ఏ మెయిల్ సెండ్ చేయాలనుకున్నా సరే చాట్ జీపీటీని అడగండి, నీట్గా చాట్ జీపీటీని ఇచ్చేస్తుంది. అది కాపీ చేసి పేస్ట్ చేసి ఎడిట్ చేయండి, మ్యాటర్ కరెక్ట్గా ఉందో లేదో అని. చాట్ జీపీటీ యూజ్ చేయడం తప్పేం లేదు. హయ్యర్ మేనేజర్స్ కూడా అఫీషియల్ మెయిల్స్కి చాట్ జీపీటీని హెల్ప్ తీసుకుంటున్నారు. మరీ ఎక్కువ చాట్ జీపీ పైన డిపెండ్ అవ్వద్దండి, బట్ యూజ్ అయితే చేయండి. ప్రొఫెషనల్ మెయిల్సే పెట్టాలి. మీకు నా కంటెంట్ అండ్ ఎఫర్ట్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే, స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్ చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్పొరేట్ లైఫ్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా షేర్ చేస్తాను. సెవెంత్ది ఏంటంటే అన్వాంటెడ్ డిస్కషన్స్ మాత్రం చేయొద్దు. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. కొలీగ్స్తో స్టార్టింగ్ డే నుంచి అన్నీ షేర్ చేసుకోవడం, లైక్ శాలరీస్, ఇంటర్నల్ టాపిక్స్, ఇవన్నీ షేర్ చేస్తుంటారు కొంతమంది. అలా చేయొద్దు. మీకు ర్యాపో వచ్చాకే అప్పుడు చేసుకున్నా పర్లేదు, బట్ స్టార్టింగ్లో మాత్రం అలా చేయొద్దు. కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. మీలో మీకు సపోర్ట్ ఉండాలి, నీతో పాటు మీ కొలీగ్తో మంచి బాండింగ్ ఉండాలి, మెయింటైన్ చేసుకోండి. ఇన్ కేస్ మీ కొలీగ్ కూడా నీలాగే ఫ్రెషర్ అనుకో, హెల్ప్ చేసుకోండి వర్క్ విషయంలో. నీకేం తెలుసో అవి ఇద్దరు షేర్ చేసుకోండి, అప్పుడు మీకు షూర్గా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. వర్క్ విషయంలో బాండింగ్ ఉండాలి. అఫ్ కోర్స్ సీనియర్స్ అయితే ఉంటారు హెల్ప్ ఇవ్వడానికి, బట్ మీలో మీరే డిస్కషన్స్ చేసుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు, ఫాస్ట్గా కూడా నేర్చుకోవచ్చు. అలా ఎవరు లేరు మీతో, మేమే సింగిల్గా ఎవరైనా ఫ్రెషర్గా జాయిన్ అయ్యారనుకో, నో ప్రాబ్లం, మీ లీడర్ మేనేజర్స్ని అడగండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ డ్యూటీ అది. ఒక ఫ్రెషర్ ప్రాజెక్ట్ లేక వచ్చాడు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని నేర్పించే ఒక పర్సన్ అయితే అరేంజ్ చేయాలి, అసైన్ చేస్తారు వాళ్ళది. సో ఈ 7 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.